మనుషుడు మర్చిపోతాడు. ఇంకో బుద్ధి చెప్పనా, మనుషుడికి గుర్తుంటుంది అయినా మర్చిపోతాడు. ఇది విచిత్రం. అర్థమైందా? మనుషుడు నిజంగా మర్చిపోతాడు, కృతజ్ఞత ఉండదు, మర్చిపోతాడు. ఒక్కొక్కడికి కిరణ్ నాకు సాయం చేశాడని గుర్తుంటుందా? గుర్తు లేనట్లు గుర్తుంటుంది కానీ గుర్తు లేనట్లు మనము మొఖాలు ఆహభావాలు, అవునా నాకు అసలు గుర్తు లేదు. నేను అంటాను, గుర్తుంటే గుర్తున్నట్టు చెప్పండి, జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం ఉంటే చెప్పండి. మనకు చాలామంది చిన్న విషయాల్లో కూడా ఇది పెద్ద తప్పు కదనుకుంటాం. నేను చెప్పనా, అసలు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత చచ్చేనట్టే. ఇంకా ఎందుకో తెలుసా, ఆయన మరీ అసలు ఎలాగుంటుందో తెలుసా, మోహపు చూపుతో చూస్తేనే అయిపోయినట్టే. వ్యభిచారివే, పాపం చెయ్యక్కర్లేదు, శరీరం ద్వారా తృప్తి పొందక్కర్లేదు, ఎవరో పట్టుకొని మనల్ని మళ్ళీ వీడియోలు తీసి పెట్టక్కర్లేదు. అస్సలు ఈడు బండారు ఇక్కడ ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటాడు. ఆడికి వెళ్ళిన తర్వాత వ్యభిచారి అంటే డైరెక్ట్గా అయ్యో నేనా యా ప్రభు అన్నామనుకో, ఏమిటప్పునా మా స్క్రీన్ మీద వేస్తాడు. మనం ఎంతమందిని కామంపు చూపుతో చూసామో అవన్నీ అక్కడ ఇంకా ప్రభా ఆపి అవి చూడటం కంటే నరకానికి వెళ్ళిపోవటం చాలా బెటర్ అంటాం. మనమే అంటాం తెలుసా. ఎందుకో తెలుసా, ఆయన హెచ్డి క్వాలిటీతో చూపిస్తాడు మనల్ని, మన పాపాలని. మళ్ళీ ఆయన చూపించేటప్పుడు పక్కన కాసి చూసావా నా మీద లేనిపోని నిందలేస్తాడు అని అంటానికి లేదు ఇంకా. అవునా? ఇప్పుడు మనము ఏదైనా అన్నప్పుడు నేను రమేష్ని కాగేసి అది నా మాట రమేష్ చూడ నా మీద ఎందుకు లేస్తానంటే మాయా అదేంటి అలాగ అంటాడు. ఆడికి నేను ఇష్టం, ఆడంటే నాకు ఇష్టం. అవతల నిజాలు చెప్పునా ఆడు నమ్మడు, నేను నమ్మేలాగా నేను ఉండను. కానీ యేసయ్య మన పాపాలను కనుక బయలుపరుస్తున్నప్పుడు, మన కొరకు గ్రంథము తెరవబడినప్పుడు, మనము అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని పిలిచి అంటే నీకు నమస్కారం రా బాబు, నెక్స్ట్ నేనే రాడు, నీకు నమస్కారం, నీ నిజాలే నాకు తెలుసు, నాయి కూడా నిజాలు వస్తాయి అని అంటాం మనం. అంటే ఇంకొకటి తీసుకెళ్ళి దేవుడు మాట్లాడుతున్న మాటను, దేవుడు మన పాపాలు అక్కడ జ్ఞాపకం చేసినప్పుడు అబద్ధమని ఎవడు అనలేడు. అర్థమైందా? కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏంటి, దేవునితో పెనుగులాడేటప్పుడు ప్రాణమే పోతుంది అనుకున్న స్థితికి నువ్వు వెళ్ళిపోయినా కానీ ఏం పర్వాలేదు. మనం ఏ దశలో ఉన్నా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎంత మంచి దేవుడు తెలుసా. మనం వింటాం, చదువుతాం, అసలు ఈ వాక్యము ఎలాగా నా జీవితానికి అని మనం అన్వయించుకోగలిగితే కనుక నువ్వు ఏ స్థితి నువ్వు అనుభవిస్తున్నావో ఆ స్థితి ఒకరికి బాగుండొచ్చు, ఇంకొకరికి ఎలాగే ఉండాలి అని అనవచ్చు. ఈ ఇద్దరిని పక్కన పెడితే నీ పైన ఒక అధికారి ఉన్నాడు, ఆయనకి తెలుసు ఇది నువ్వు అనుభవించాలా అనుభవించకూడదా. ఒకరు అనుభవించాలంటే ఆయన కొరకు ఒక రూపాంతరంగా మార్చబడటం కొరకు దేవునికి స్తోత్రం. ఒకరు తీసేస్తే నువ్వు సంపూర్ణం అయిపోయావని అర్థం. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పనా, ఆయన కావాలనుకున్న వ్యక్తి దేవుడి కనుక జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కంచె తీసేస్తే పశువులు ఎలాగొచ్చేస్తాయి చేలోకి, గట్టు తెగిపోతే నీరు ఎలాగొచ్చేద్ది. ఒక క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నవాడు తన దేవుడితో చేసిన నిబంధనలన్నిటినీ జ్ఞాపకం చేసి పదే దేవుడి సన్నిధిలో గడుపుతున్నవాడు, అలాంటి తీర్మానం చేసుకున్న వ్యక్తి జీవితంలో చెప్పాను కదా, ఉప్పెనలాంటి శ్రమలు వస్తాయి. మనకొస్తాయి, ప్రపంచంలో ఉన్న ఇలాగున్న ప్రతి ఒక్కరికి వస్తాయి. ఉప్పెనలాగా ఒకేసారి వచ్చేస్తాయి. కారణాలు వెతుకుదామంటే ఒక్కటి కూడా దొరకదు, మనకు దొరకదు. ప్రభువా ఎందుకు ఇలా చేసావు అంటానికి దొరకదు. ఎందుకంటే ఆయన న్యాయస్థుడు. ఎందుకు ఎజ్రా అంటాడు, ధర్మశాస్త్రమును బట్టి చూడగా మాకు కలిగిన శ్రమలు, మాకు కలిగిన ఇరుకులు, మాకు కలిగిన ఇబ్బందులు, ఈ బబులోను దేశంలో ఉన్న హింస న్యాయమే. దేవునికి స్తోత్రం. అర్థమందా? నీ ధర్మశాస్త్రమును బట్టి చూడగా మాకు కలిగిన శ్రమ న్యాయమే. కానీ మన దేవుడిని అడగలేం. అలాగని మనుషులు అడుగుదామంటే మన క్షేమాన్ని కోరే వాళ్ళు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు, అనుమతిస్తాడు. అనుమతి ఇచ్చి మన పరిస్థితుల్లో, ఆ దేన స్థితిలో, ఆ ప్రార్థనలు, ఉపవాసాలు, కన్నీళ్ళు, రోదనలు, ఓదార్పు కానీ ఆదరణ కానీ లేని పరిస్థితుల్లో ఏంటి చూసి ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడంటే పరిస్థితి మొత్తం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడండి సంసోన్ని. ఎంత తప్పుడు పని చేసినా, తన అవిధేయత వల్ల 2 స్తంభాల మధ్యన బందీగా ఉన్నా ఏమన్నాడు తెలుసా, ఒక్క
ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం.